ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా ఈరోజు సౌదీ, యెమెన్ సమస్యలు పెద్ద లెవెల్లో వెళుతున్నాయి. ఒక కొత్త కూటమి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే సౌదీ, టర్కీ, పాకిస్తాన్ ముగ్గురు చేరి ఒక డిఫెన్స్ అన్నది ఏర్పాటు చేశారు. అయితే ఇది నిరంతరంగా ఉంటుందా తెలీదు. ఎందుకు అన్నట్టయితే ఈ టర్కీ ఇస్రాయేల్కి అగెన్స్ట్గా ఉంది, సౌదీ అమెరికాకి మద్దతుగా ఉంది. అయితే మధ్యలో సౌదీ వచ్చి అమెరికా మద్దతు అక్కర్లేదన్న స్థాయికెళ్లారు. యెమెన్ సమస్యలు అధికమవడం వల్ల ఇప్పుడు ఒక అలయన్స్ మారడం మనం చూస్తున్నాం. అంటే అమెరికా సమైక్య రాజ్యాలన్నీ మారడం చూస్తున్నాం. యుద్ధం మరో స్థాయికి వెళుతూ ఉంది. సో ఈ యుద్ధం యొక్క కార్యాచరణ మరొక చోటికి వెళుతుంది. చూద్దాం. అయితే ఒకటి ఎహెచ్కేల్ 38-39 మరో ఘట్టానికైనా ముఖ్యమైన కార్యంగా ఉంటది. మరో మాటే లేదు. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా యెరూషలేమును గూర్చిన ఒక ముఖ్యమైన విషయాన్ని జోర్డాన్ చెప్పింది. అదేంటని అడిగినట్లయితే జోర్డాన్ వారు చెప్పింది మీకు అట్లే చదువుతాను. జెరూసలేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ముస్లిం రిలీజియస్ సైట్ ఫేసింగ్ ఇమినెంట్ థ్రెట్ ఆఫ్ ఇస్రాయేలీ టేక్ఓవర్ సేస్ జోర్డాన్. ఇస్రాయేల్ ఉండేటువంటి ఆ ముఖ్యమైన టెంపుల్ మౌంట్, దానికి మధ్యలో ఉండే అలక్సా మాస్క్, ఇదొచ్చి జోర్డాన్ యొక్క కంట్రోల్లో ఉంది. వారి యొక్క పరామర్శ వారి యొక్క భద్రతలోనే ఉంది. అయితే సమీపకాలంలో జరిగే సంభవాలు సమ్మతించేవిగా లేవు. చట్టాలన్నీ కూడా మీరుతూ ఉన్నారు. ఏ చట్టాలు కూడా అక్కడ గౌరవించబట్టం లేదని యోర్దాన్ చెప్తోంది. ఏ చట్టము ఏది గౌరవించబట్టం లేదని చూసినట్లయితే 1967 జూలై మాసములో ఒక చట్టము ఇస్రాయేల్ జారీ చేసింది. అంటే మిగతా ప్రార్థనా స్థలాలు మేము దాడి చేయమని చెప్పి అవన్నీ గాల్లో పోయాయి. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. అయితే ఈ ప్రత్యేకమైన స్థలం మాత్రం ఇంకా భద్రతగా ఉంది. దీనికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా భద్రతగానే ఉంది. ఇప్పుడు జోర్డాన్ వారు దాని గురించి వారి ఆందోళన తెలిపారు. ఆ స్థలం ఇక కోల్పోతారేమోనని. అయితే ఖచ్చితంగా ఇస్రాయేల్ ఆ స్థలాన్ని తీసుకుంటుంది. మనం ముందుగానే ఎన్నోసార్లు దీని గురించి చెప్పుకున్నాము. యెరూషలేములో ప్రపంచంలోనే చాలా టెన్షన్ అయిన స్థలం ఏదని అడిగితే ప్రపంచంలో ఇప్పుడు యెరూషలేమే. ఆ చోట ఏదన్నా జోక్యం చేసుకుంటే ప్రపంచంలో తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. జోర్డాను అదే చెప్తుంది. సౌదీ, మిగతా అలయన్స్ అందరూ ఒకటిగా చేరండి, ఆ స్థలము కోసం నిలబడదామని చెప్తున్నారు. కాని ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఆ స్థలాన్ని బహుత్వరలో మన జనరేషన్లో, మన కాలంలో యూదులు కైవశం చేసుకుంటారు. 3వ దేవాలయాన్ని వారు కడతారు. కట్టే ముందుగా ఆ అలక్సా మాస్క్ దాన్ని ఏదన్నా చేస్తారు. అదే ప్రపంచాన్నే ఒక గొప్ప వినాశనములోకి తీసుకెళ్లే స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఆ తర్వాత సంభవాలు కొనసాగింపుగా జరుగుతాయి. చూడండి, ఎప్పుడెప్పుడు యెరూషలేము దండుల చేత మోహరించబడుతుందో అప్పుడంతా గొప్ప కార్యం జరుగుతుంది. ఇదొచ్చి ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చెప్పింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడి అక్కడ ఆరంభమై ఇప్పటి వరకును 1967లో యెరూషలేం చుట్టబడింది. తూర్పు ప్రాంతం యూదుల వశమైంది. 1948లో ఇశ్రాయేల్ చుట్టబడింది. గొప్ప యుద్ధం వచ్చింది. ఇప్పుడు తిరిగి యెరూషలేము దండ్ల చేత చుట్టబడే కాలము వచ్చింది. సో దీని తర్వాత జరుగుతుంది రాకడానంతరం బహిరంగ రాకడలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది అంత్యక్రీస్తు కాలములో. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలన ఇలా ముగింపుకొస్తుంది. అందరూ చుట్టుముడతారు అనేది జరుగుతుంది. సో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతున్న కాలంలో ఇవి జరుగుతోంది. ఇప్పుడు యెరూషలేమును పూర్తిగా టేకోవర్ చేయడం, ప్రత్యేకించి ఆ టేకోవర్ చేయాలనేదే ఇశ్రాయేలు వారి ముఖ్యమైన ప్రయత్నము. ఎందుకంటే వారి 3వ దేవాలయాన్ని కట్టాలని చూస్తున్నారు. అక్కడ దానికైనా ముఖ్యమైన ఘట్టానికి ప్రపంచం వచ్చింది. మనం ఈ 3వ ప్రపంచ యుద్ధం గురించి చెప్పుకున్నాం. అది ఈ చోటకొచ్చే నుంచుంటుంది. దీని అప్డేషన్స్, దీని మిగతా కార్యములు రాకడ ఆలస్యమైతే ఈ నిన్నటి వరకులో మేము చెప్తాం. మనమిప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటని అడిగితే మనిషి. ముందుగానే దీని గురించి అనేకము చెప్పాం. అయితే ఇప్పుడు దాని అప్డేట్గా ఇది పెట్టుకోండి. మానవుని చేతిలో దేవుడు భూమినిచ్చాడు. భూమిని ఎంతగా పాడు చేయాలో అంతగా చేశాం. ఈ భూమిని దేవుడు 2గా భాగిస్తాడు. ఆదికాండం 1:10లో జలరాశియును ఆరిన నేలను ఆయన ఏర్పాటు చేశాను. ఆరంభంలో మనిషి ల్యాండ్ నాశనం చేసుకుంటొచ్చాడు. ఒక కాలఘట్టంలో ఇప్పుడు సముద్రమును ఒక మోసమైన పరిస్థితికి రావడం మనం చూశాం. ఇప్పుడు అంతరిక్ష వ్యర్థాలు ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఏంటని అడిగితే అంతరిక్షంలో చాలా వ్యర్థమైన శిథిలాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి లెక్క ప్రకారం 18,500 శాటిలైట్లు ఇప్పటివరకు ఉన్నాయి. మరిన్ని అధికమైన శాటిలైట్స్ పంపించాలని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ అంతరిక్ష వ్యర్థాలు ఎన్ని ఉన్నాయంటే 36,000 నుండి 40,000 వరకు పెద్ద పెద్దవే ఉన్నాయి. చిన్న వ్యర్థాలను చూస్తే కోట్ల లెక్కలో ఉన్నాయి. కొన్ని టన్నులు చుడుతూ ఉన్నాయి. ఒక సమయానికి అంటే 2 నుండి 3 వస్తువులు ఆ వ్యర్థాలు వేపరైజ్ అవుతున్నాయని చెప్తున్నారు. వేపరైజ్ అనేది ఏంటని అడిగితే అంతరిక్షంలో ఉండే వేడికి అది అట్లే ఏమవుతుంది, వాయువుగా మారుతుంది. అది వాయువు అనేది కాక మైక్రోడస్ట్గా మారుతుందట. ఆ మైక్రోడస్ట్ ఏం చేసిందని ఇప్పుడు కనిపెట్టారు. ఓజోన్ లేయర్కి ఒక భయంకరమైన విపత్తును కలుగుజేస్తూ ఉంది. సైంటిస్టులు దీని గురించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 18,500 శాటిలైట్లు, 36,000 నుండి 40,000 శిథిలాలు అక్కడ అంతరిక్ష వ్యర్థాలు ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా మిలియన్స్లో, నేను చెప్పేది 10 కిలోలకు పైగుండేవి, అంతకంటే క్రింద ఉన్నవి ఇంకా అధికంగా ఉన్నాయంట. అవి లెక్కకి మించి ఉన్నాయట. మిలియన్స్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు.
సో ఈ విధంగా శిథిలాలు అధిక లెక్కల్లో అంతరిక్ష వ్యర్థాలు అంటాం అధికమైపోతూ ఉంది. ఆ వ్యర్థముల పర్యవసనమేంటంటే ఓజోన్ లేయర్ గొప్ప బాధింపు సంధిస్తోంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోని 6వ ముద్ర చూశారంటే మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పోను పోను ఏం జరుగుతుందని చూశారంటే సమీప కాలంలో కెన్యాలో ఈ అంతరిక్ష వ్యర్థాలు కింద పడ్డాయి, మనుషులపైన పడ్డాయి. ఇది పోను పోను అధికమవుతాయి అని చెప్తున్నారు. 2035లోగా గొప్ప ప్రాణహాని కలుగజేస్తుందని చెప్తున్నారు. అంతరిక్షము నుండి ఇవన్నీ కూడా భూమిపైన పడుతున్నాయి. అలాగంత పడదండి అని మీరు చెప్పారంటే ఈ నిన్నటి వరకు నమోదు చేయడానికి ముందు ఒక గొప్ప సంస్థ స్పేస్ ఎక్స్, ఇలాన్ మాస్క్ వారి సంస్థ, ఆ సంస్థ యొక్క శాటిలైట్ ఒకటి తన పరుగును ముగించి నేరుగా వెళ్లి వెన్నెల మీద పడింది. గంటకి 5000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లి పడి గొప్ప బాధింపు అంటే ఒక పల్లాన్ని చంద్రునిపైన ఏర్పరిచింది. సో చంద్రునిపైన పడినందువల్ల మనకు పెద్దగా తెలియలేదు, పలము ఏర్పడింది, పెద్దగా బాధింపు మనకు తెలియలేదు. ఇదే కార్యము భూమి మీద పడదు అన్నందుకు ఏంటి నిశ్చయం? పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2-3 కార్యాలు కెన్యాలో జరిగాయి. ఇక అధికంగా పడుతుందని వారే చెప్తున్నారు. వీటికైన ప్రయత్నాలు తలబెట్టాలని చెప్తున్నారు. బైబిల్లో ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అని చెప్తోంది. ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలునంటుంది, దానితో కూడా ఇవన్నీ చేర్చి పడతాయి. సో బైబిల్లో చెప్పబడిన సూచనలు ఇప్పుడు మన కంటికి ముందుగా జరగనారంభించాయి. మనిషి కనిపెట్టిన వాటిలో నాశనము కానివి అంటూ ఏది లేదు. అది మోసమైన స్థితికి వెళుతూ ఉంది. మనము మరొక కార్యాన్ని చూడబోతున్నాం. సమీపంలో ఈ తెగుళ్లు యేసు చెప్పిన సూచనలు. ఇప్పుడు ఇబోలా అధిక సంఖ్యలో ఆఫ్రికాలో 4000 మందికి పైగా బాధించబడ్డారు. తర్వాత గుజరాత్లో 22 మంది పిల్లలు మరణించి ఉన్నారు. ఇబోలా చాందిపురా దాటి అటు తర్వాత ఎన్నెన్నో వైరస్లు ఆయా దేశాల్లో ఒక్కొక్క విధంగా బాధించబడుతున్నారు. అంటువ్యాధులు ఒకవైపున గొప్పగా వ్యాపిస్తుంది. భూకంపాలు చూస్తున్నాం, అంటువ్యాధులు చూస్తున్నాం. తర్వాత ఈ ఎల్నినో అని చెప్పేటువంటిది ఇది గాడ్జిలా ఎల్నినో అని చెప్తున్నారు. తర్వాత 2027లో వస్తుందట. 1000 ఏండ్లలో లేనంత విపరీతంగా ఒక గొప్ప క్షామాన్ని ఇది కలుగచేస్తుంది. ఉష్ణోగ్రత ఏర్పడుతుందని చెప్పి సైంటిస్టులు అనౌన్స్ చేసున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరగనారంభమయ్యాయి. చివరిగా ఒకటి ఇవన్నీ కూడా దాటి వేరొక ముఖ్యమైన విషయముంది. అది చూసి ఈ యొక్క నిన్నటి వరకు ముగిద్దామని అనుకుంటున్నాం. చివరిగా ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో జరిగిన ఒక సంభవం. పేపర్లో అంతా వచ్చింది, మీరు చూసుంటారు. బైబిల్లో ఇప్పుడు మనం చూసినవన్నీ సూచనలు. అంటే భూకంపాలు, అంటువ్యాధులు, యుద్ధాలు, ఇవన్నీ సూచనలు. ఇవి కాక మరొక సూచన దేవుడు తెలియజేస్తున్నాడు. చివరి కాలంలో అనేకుల ప్రేమ చల్లారును అనేది చూస్తున్నాం. ఇప్పుడు సమీపంలో ఒక తండ్రి చనిపోయాడు. అది నార్త్ ఇండియా ఉత్తరాఖండ్లో. అతడు చనిపోయిన తర్వాత తన 3 ఆడపిల్లలు ఇండియాలోనే ఉన్నారు. ఒకరు నేపాల్లో ఉన్నారు, మరిద్దరు ఇండియాలోనే ఉన్నారు. ముంబైలో ఒకరు, ప్రక్కన ఇంకొకరున్నారు. వీళ్ళెవరు కూడా ఆ డెత్కి రాలేదు. ముందుగానే ఈయన తీసుకెళ్లి ఏం చేశారు? వృద్ధాశ్రమంలో ఉంచారు. అక్కడే అతడు చనిపోయాడు. అక్కడ్నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. అంతకంటే ఘోరమైంది ఏంటని అడిగితే రావడానికి మాకు సమయం లేదు, మీరేం చేయండి, మాకు ఆన్లైన్లోనే అది చూపించండి, మేము ఆయన డెత్ చూసుకుంటామని చెప్పి ఆ అంత్యక్రియలకు కావలసిన డబ్బును మాత్రం వారు పంపించారు కాబోలు. యోచించి చూడండి, ఆ 3 కూడా చదవటానికి కారణం ఆ తండ్రినట. ఉద్యోగం దొరికేంతవరకు వారికి సహాయపడ్డాడు, వారిని పెంచాడు. చివరికి ఆ 3 కూడా మంచి స్థితికి వచ్చారు. ఆయన తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టారు. అది కూడా వేలలో ఒకటిగా అంగీకరించచ్చు. చూడండి, ఈ 3 మనిషికొకరు 4 నెలలకు ఉంచుకున్న సంవత్సరానికి ఆ తండ్రిని చూసుకుని ఉండవచ్చు. సరి ఉంచుకోలేని పరిస్థితి అని చెప్పుకున్నా మేము లేడీస్ హాస్టల్లో ఉన్నాము, కుదరదు అని చెప్పొచ్చు, ఉండనివ్వండి. కాని ఆ తండ్రి యొక్క మరణములో ఒక్కరు కూడా వచ్చి నుంచోలేదు. చూడండి, 3లో ఒక్కరు కూడా. ఇదే చివరి కాలంలో మనిషి యొక్క హృదయం ఎంత మోసంగా ఉంది. ప్రకృతి కార్యాలు వదిలేయండి, అది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. కాని ఇటువంటి మోసమైన సూచన చివరి కాలంలో ఇది వచ్చి నాన్ బిలీవర్స్లో మాత్రం జరగడం లేదు, బిలీవర్స్లోనూ జరుగుతూ ఉంది. మరి దేవుడు ప్రేమ అయ్యాయి ఉన్నాడు. దేవుడు ఎదురుచూసేది ప్రేమ. బైబిల్ యొక్క కేంద్ర విషయము ప్రేమ. ఎంతమంది ఎలాగుండారు, ఏమిటి, ఏం చేశారు అవి కావు. చివరిగా మనమెలాగున్నామనేది చాలా ఇంపార్టెంట్. జీవించేప్పుడు ఎలాగన్నా బ్రతికి ఉండవచ్చు, కాని ముగించేప్పుడు దేవుడు కూడా ఉండాలి. అదే ఇంపార్టెంట్. యోచించండి, ఇటువంటి ఒక మరణం ఒక తండ్రికి ఏర్పడింది. ఈ విషయం ఎందుకు ఈ కార్యక్రమంలో చెప్తున్నానంటే ఇది చదివినప్పుడు ఎంతో బాధపడ్డాను. 3 ఆడపిల్లలు అంటే ఏమంటారు, అబ్బాయిలే ఆ విధంగా ఉంటారు, కనికరం లేనివారని సాధారణంగా చెప్తుంటారు. ఆడపిల్లలు చాలా ప్రేమగా ఉంటారని చెప్తారు. 3 ఆడపిల్లలు వచ్చి చూడలేదు అనేది చూస్తున్నాం. సో మీ తల్లిదండ్రులను గనపరచండి, గమనించండి, వారి అవసరతలు చూసుకోండి, వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఏదో ఒక కాలంలో ఏదో ఒక విషయంలో వారు మిమ్మల్ని కాపాడి ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప నిధులలో ఒకటి తల్లిదండ్రులు. దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.